ఈరోజు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూ కబ్జాలు, ఎక్కడ పట్టినా దళితులపైన దాడులు, ఎక్కడ ప్రభుత్వం ల్యాండ్ కనపడినా కూడా గద్దలు తన్నుకుపోయినలాగా తన్నుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భూ కబ్జాదారులు ఉన్నారు. ఈ ఎర్రగొండకోట రెవెన్యూ 1150 సర్వే నెంబర్లో దాదాపు ఒక్కొక్క పాస్బుక్కు 70,000 80,000 తీసుకొని వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు. అది మా సొమ్ముకు వచ్చింది కాబట్టి ఈరోజు మేము సదరు భూములోకి వచ్చి ఈరోజు మీడియా వారితో మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ రెవెన్యూ యంత్రాంగానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ 1150 సర్వే నెంబర్ భూమి ఒక్క చెంటు కూడా ఎక్కడికే కానీ పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి దళితులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమి. దీన్ని ఎక్కడైనా దొంగ పాస్బుక్లు సృష్టిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రెవెన్యూ తహసీల్దార్ గారు కేసు పెట్టి వాళ్ళకు జైలుకు పంపించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఆధ్వర్యంలో ఇక భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము రెవెన్యూ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా ఇదే ప్రకారం కొంతమంది రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా రాజకీయ నాయకులు మాది అని ఇక్కడికి వస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దళితులు అందరం కలిసికట్టుగా వాళ్ళను తరుము కొట్టడం జరిగింది. అప్పటి నుంచి దళితుల ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ను అతి తొందరలో రెవెన్యూ యంత్రాంగం గమనించి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.